దిస్ ఈస్ రిచ్ అండ్ వెగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్. మన 2013 పేపర్ చేస్తున్న ఫస్ట్ 10 క్వశ్చన్స్ అయిపోయాయి. సో వీఆర్ డూయింగ్ ద 11th క్వశ్చన్. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ, ఫాలో ది ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్ విచ్ కంటెంట్స్ ఈవెన్ ద కామన్ సెన్స్, ఆల్ దీస్ థింగ్స్. Second is your knowledge which you're 100% sure of it. And the reason being I said instinct ఫస్ట్ ఈజ్ బికాజ్ మీకు 90% ఏంటి ఇంత ఎక్కువ చదువుకున్నప్పుడు మీకు గుర్తుండకపోవచ్చు. సో యూ షుడ్ హ్యావ్ దిస్ లెవరేజ్ దట్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ నో ద మైండ్ సెట్ మీకు తయారవ్వాలి. అంటే ఆ స్టేట్మెంట్ చదవగానే మీకు మైండ్ ఎస్ నో అని మీకు అంటే చెప్తుంది ఒక చదువు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ చూడండి, 11th క్వశ్చన్ చూడండి. అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై ఇంట్రొడక్షన్ ఆఫ్ బిల్ ది లోక్సభ ఓన్లీ. ఓన్లీ చూడగానే ఒక హింట్ వస్తుంది, ఇన్స్టింక్ట్ చెప్తుంది అదే తేడా పడుతుంది. అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇనిషియేటెడ్. తప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిల్స్ రాజ్యసభలో చేయొచ్చు, అండ్ ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎంపీసే. సో కామన్ సెన్స్ వాటర్ మేబీ. ప్లస్ మీరు ఇంకోటి మేబీ లక్ష్మీకాంత్ చదవగానే అరే రాజ్యసభ కూడా ఎవరు చేసింటే ఉంది కదా మీకు అనిపించవచ్చు. సో దట్ ఈస్ ఇన్స్టింక్ట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ నాకు ఎగ్జాక్ట్లీ ఎక్కడ చదివాను ఏ పేజ్లో చదివాను నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ మీకు అరౌండ్ 85% ఇలాంటివే ఉంటాయి. సో ఎంటైర్ పేపర్లో దట్స్ వై ఆల్వేస్ ఇన్స్టింక్ట్ ఫస్ట్. సో బికాజ్ అదే అవుతుంది. ఫిట్ ఆల్ సెకండ్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఇఫ్ యూ రివిజన్స్ చేయగా బెటర్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈజ్ 75% మీరు ఆప్షన్స్ ఇన్స్టింక్ట్తోనే పెట్టాలి. 75-85%. ఎందుకంటే మీకు స్టేట్మెంట్ చదవడం మీకు అనిపించదు. సో నేను చదువుకోలేదు, నేను చదవలేదు అని భయపడి మీకు టెన్షన్ పెట్టారనుకో, ఆ టెన్షన్లో మీ బ్రెయిన్ మీరు నమ్మడం ఆపేస్తారు. దెన్ యూ విల్ స్టార్ట్ మేకింగ్ మిస్టేక్స్. సో ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ వాట్ యు నో. సో దట్స్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ సే ఇన్స్టింక్ట్ ఈజ్ ఫస్ట్. ద రీజన్ బీయింగ్ దిస్. థర్డ్, అప్లై ద ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ఫస్ట్ ఇన్స్టింక్ట్, నెక్స్ట్ నాలెడ్జ్, తర్వాత ట్రిక్స్. ఓకే. See the 11th question. An amendment to the Constitution of India can be initiated by the introduction of a bill in the Lok Sabha only. చెప్పా కదా. సో తప్పు ఇప్పుడే చెప్పినట్టు. If such an amendment seeks to make changes in the federal character of the Constitution, the amendment also requires ratified by legislature of all the states. ఏంటిది? If amendment to the Constitution of India can be initiated by introduction, okay. If such an amendment seeks to make changes in the federal character, okay, federal character ki okay, fine, obviously. That amendment requires to be ratified by legislature. Ante kada states నష్టపోతున్నారు. అండ్ ఫెడరల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ ఏ ఎఫెక్ట్ చేసినా సరే యూ నీడ్ ఆర్టికల్ 360 ప్రకారం స్పెషల్ మెజారిటీ కావాలి. స్పెషల్ మెజారిటీ ప్లస్ ఆఫ్ ఇది. సో ఫర్ 11th 2 ఓన్లీ. ఇన్ కేస్ మీకు తెలియదు, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలుసు. రాంగ్ అని తెలిసినప్పుడు బోత్ వన్ ఎందుకు వెళ్తారా, వెళ్ళరు. ఓకే, అంతే కదా. ఫస్ట్ స్టేట్మెంట్ మీకు రాంగ్ అని తెలుసు, ఫస్ట్ అండ్ రాంగ్ అంటే బోధ్ అంటే తీసే 1 బోధ్ అంటే పోయాయి. 2 నెయిదర్ నోర్లో మనం యూజువల్లీ నెయిదర్ నోర్కి వెళ్దాం. విల్ గో ఫర్ 2 ఓన్లీ. ఎందుకంటే యూజువల్లీ నెయిదర్ నోరు ఆల్ ది అబోవ్ జనరల్లీ లేవు. ఐ వాంట్ విత్ ఢిల్లీ. యూ వాంట్ విత్ ఢిల్లీ. ఒకసారి ఆల్సో రిక్వైర్స్ రాటిఫైడ్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కదరా. నువ్వు హాఫ్ అని మాట్లాడినావు, కానీ అక్కడ నువ్వు ఆల్ రౌండప్ చేసినావు, హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అన్నావు, మళ్ళీ నేను దాన్ని రైట్ అన్నావు. నేను అదే వస్తున్నా. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది మనకి? వచ్చే ఆ టాపిక్ నుండి వచ్చే. దిస్ ఐ థింక్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల ఇప్పుడు 2వ 3వ క్వశ్చన్ పోతుంది ఈవేళ. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. ఐ థింక్ ఐఎమ్ బీయింగ్ ద గోడ్ స్కేప్ గోడ్ హియర్. 11th క్వశ్చన్ ఇది ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఇస్ ఢిల్లీ, అంతే. నెక్స్ట్ 12th, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంకా రాసుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అరే ఫోకస్. ఎందుకంటే షారుఖ్ ఖాన్ చెప్పినట్టు 70 minutes లాగా మనకి 2 hours ఉంది, అలాగే ఫోకస్ చేయాలి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ పార్ట్ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ లోక్సభ, అంతే కదా. మెంబర్ ఆఫ్ ఏ కమిటీ ఆఫ్ లోక్సభ అయ్యి ఉండొచ్చు. స్పీక్ ఇన్ ది లోక్సభ అయ్యి ఉండొచ్చు. ఓట్ చేయలేడు. ఓట్ చేస్తే ఇంకెందుకు మిగతా వాళ్ళందరినీ అని అనుకోలేదుగా. సో 1 2 3 ఏది 12th 1 2 3 1 2 3 ఉంది సి, అంతేగా, ఇంకేముందా? నెక్స్ట్ 13th, విత్ రిఫరెన్స్ టు ది యూస్ఫుల్నెస్ ఆఫ్ ది బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది షుగర్ ఇండస్ట్రీ. Byproducts of sugar industry. Which of the following statements are correct? Usefulness of byproducts of sugar industry. Okay. Usefulness positive undaలి. Okay. Bagasse can be used as biomass fuel for the generation of energy. Positive ఉంది. Molasses can be used as one of the feedstock for the production of synthetic oil. ఇది కూడా పాజిటివ్ ఉంది. Molasses can be used for production of ethanol. అన్నీ నాకేం తెలియదు, ప్లస్ అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కెన్ బీ ఉంది. ఐ విల్ గో ఫర్ ఆల్ ది అబోవ్. నువ్వు పెట్టు. ఆల్ ది అబోవ్. 13th ఆన్సర్ ఈజ్ సి.
13 ఆన్సర్ ఈజ్ సి. సో మనం పోయింది సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఏం పోయింది. కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఫీడ్ స్టాక్స్ ఆఫ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ సింథటిక్ కెమికల్ ఫెర్టిలైజర్. సి ఇట్స్ ఓకే, ఇఫ్ ఐఎమ్ ఓకే టు లూజ్ దట్ క్వశ్చన్. మనకు అంత తెలిసి ఏం తెలియదు, ఎవరికి చదువుకుని వాళ్ళు. ఇట్స్ ఓకే. వేరియేషన్స్ 14th క్వశ్చన్. వేరియేషన్స్ in the length of a daytime. Variations in length of daytime and night time from season to season are due to ఎర్త్ రొటేషన్. అచ్చా ఇది రెవల్యూషన్ ఇది కదా, ఇక్కడ మారే కొద్దీ ఇక్కడ నీకు ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ అంటే లైక్ మన భూమిలో ఉంటుంది కదా. సో ఇది రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ రెవల్యూషన్ రౌండ్ ది సన్ ఇన్ ఎలిప్టిక్ మేనర్, ఇదే కదా. యా బి మేము పెట్టా, నేను కూడా బీనే పెట్టినా. టిల్టెడ్ యాక్సిస్ ఇది కూడా అంతే కదా, బట్ ఇదేంటిది. ఓకే గో ఫర్ బి 14th. ఆన్సర్ ఏమి చేయడం డియా. నువ్వు డి ఆప్షన్ చదివినా బట్ ఓకే. యాక్చువల్ బీఈడి రెండు ఒకేలా అనిపిస్తాయి నాకు కూడా అలా అనిపించింది. ఇట్స్ ఓకే. టిల్టెడ్ యాక్సిస్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటా. ఆస్పెక్ట్ డయాగ్రామ్ బాగా కరెక్ట్గా డ్రా చేసా, కానీ ఐ థింక్ ఇవాళ నా బ్రెయిన్కి దీనికి సింక్ అవ్వట్లేదు ఏంటో. ఓకే రెవల్యూషన్ పడితే సరిపోతుంది కదా. ఎలిప్టిక్ మేనర్ అనేది ఓకే. యాక్చువల్లీ ఎలిప్టిక్ మేనర్ కూడా అంటే డిస్టెన్స్ బట్టి కూడా నీకు సీజన్స్ ఒకేలా వస్తున్నాయి. ప్లస్ ఆల్సో రొటేషన్ కూడా దాని రొటేషన్ వల్ల చదివినట్టే ఉంది అది. రొటేషన్ వల్ల కూడా నీకు అంటే టిల్ట్ ఉండడం వల్ల నీకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఉంది కింద ఉంటుంది. బట్ అదే ఇక్కడ వచ్చేసరికి ఇది ఎండకి లైక్ ఇక్కడ డయాగ్రామ్ టిల్టెడ్ యాక్సిస్ లోనే దింపినాం. డయాగ్రామ్ మెయిన్స్లో రాస్తాం కాబట్టి గుర్తుంది, ప్రాక్టీస్ చేసినాం కాబట్టి. బట్ అది పాయింట్ ఈజ్ ఇట్స్ ఓకే. ఈరోజు మన మండే కాదు, సింపుల్. లెట్స్ గో 15th క్వశ్చన్. ద నర్మదా రివర్ ఫ్లోస్ టు ద వెస్ట్. ద నర్మదా రివర్ ఫ్లోస్ టు ద వెస్ట్ వైల్ మోస్ట్ అదర్ పెనిన్సులర్ రివర్స్ ఫ్లో టు ద ఈస్ట్. ఓకే అది ఫ్లాట్ షూట్స్ కిందకి ఉండడం వల్ల why it occupies a linear rift. Narmada river flows to the west. Narmada river okay ఇక్కడ ఉంది, flows to the west while most other large peninsular rivers flows to the east. Godavari, Krishna. Okay, it occupies why అంటే లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తుంది. ఇట్స్ ఆక్యుపై లీనియర్ రిఫ్ట్ వ్యాలీ అయి ఉండొచ్చు. ఇట్ ఫ్లోస్ బిట్వీన్ ద వింధ్యాస్ అండ్ సౌత్ పోరస్. యాక్చువల్లీ ట్రూ, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ద రీజన్. ఐ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ద ల్యాండ్ స్లోప్స్ టు ద వెస్ట్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియా నుంచి ల్యాండ్ వెస్ట్కి స్లోప్ అయిందా? ఐ డోంట్ థింక్ సో. ఐ వుడ్, ఎందుకంటే ఇటు సైడ్ వంగింది, రిఫ్ట్ వ్యాలీ వల్ల వెళ్ళింది. సో 1 ఈజ్ దేర్ ఫర్ షూర్. 1 and 3 ల్యాండ్ స్లోప్ టు ద వెస్ట్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. నో, ఐ డోంట్ థింక్ సో. ఐ విల్ గో ఫర్ ఏ. నువ్వు బెటర్. నేను బి పెట్టినా. బియా ఎందుకు? ఫ్లోస్ ఫ్రమ్ బిట్వీన్ వింధ్యాస్ అండ్ సత్పురా అయితే నాకు నిజంగానే పోతుంది అందులో ఉండే పోతుంది. బట్ వై అంటే అదే నేను ఇక్కడ దీనికి ప్రాపర్గా రీజన్ కాదు. రీజన్ 15th ఆన్సర్ చూద్దాం ఫస్ట్. 15th ఆన్సర్ ఇస్ ఏ అంతే. అండ్ ఇక్కడ వెస్ట్ అన్నాడు చూడు, డైరెక్షన్ తప్పిస్తాడు. సో జనరల్లీ ఈస్ట్. అది ఇక్కడ థర్డ్ ఆప్షన్స్లో వెస్ట్ అన్నాడు కదా. ల్యాండ్ స్లోప్స్ టు ది ఈస్ట్. బేసిక్గా ఇట్ సైడ్ అంటే కొంచెం రైట్ సైడ్ కింద అంటే ఇట్ సైడ్ వచ్చేటట్టు గంగా ఇటు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అన్ని ఇలా వచ్చేటట్టు పెనిన్సులర్ ఇండియా బేసిక్ ఉండేది అక్కడ. ఆరవల్లి రిఫ్ట్ అక్కడ నుంచి కిందకి వెళ్ళి వస్తుంది బేసిక్గా. సో జనరల్లీ డైరెక్షన్ కానీ డైమెన్షన్ కానీ ఇవి తప్పిస్తూ ఉంటాడు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇవి. ఓకే, డైరెక్షన్స్ యూజువల్లీ తప్పు ఉంటాయి. ఓకే, 16th క్వశ్చన్. on the planet Earth most of the fresh water exists as ice caps and glaciers. Most of the fresh water exists as what of the remaining fresh water the largest proportion? On the planet Earth most of the water exists as ice caps and glaciers. What of the remaining fresh water the largest proportion? మిగిలింది గ్రౌండ్ వాటర్ కదా. ఎవడుంది గ్రౌండ్ వాటర్? సి. నువ్వేం బెటా? సి. 30% అనుకున్నా ప్రకారం. రివర్స్ 1 to 2% ఉంటుంది అనుకుంటా. 16th ఆన్సర్ ఈజ్ సి. ఓకే, అదే ఆన్సర్ ఇచ్చాడు. ఒకసారి కాకపోతే ఒకసారి డేటాని చెక్ చేసుకోవాలి, ఈవెన్ ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ 17th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, నాక్రెక్ మేఘాలయం తెలుసు. గారో, కాశీ, జయంతియా. ఓకే, ఒక ఆలోచిద్దాం. మేఘాలయ ఇట్స్ ఓకే. లెట్స్ గో ఫర్ సెకండ్ స్టేట్మెంట్. లాక్టాక్ లేక్, బెరైల్ రేంజ్. ఓకే, బెరైల్ రేంజ్ ఏడు ఉంటుంది, లాక్టాక్ ఏడు ఉంటుంది. నాకు ఎందుకో బెరైల్ రేంజ్కి లాక్టాక్కి చాలా తేడా ఉందనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ది నామ్డపా నేషనల్ పార్క్, డఫ్లా హిల్స్.
నిన్న తప్పు పోయింది, చదవాలి కాబట్టి మనం చదవలేదు. ఏది అబోర్ మిష్మి ఇది ఉంటుంది అనుకుంటా, డాఫ్లో సంథింగ్ ఇక్కడ ఉంటుంది. ఐ థింక్ డాఫ్లో ఇక్కడ ఉంటుందేమో. ఐ విల్ గో ఫర్ థర్డ్ ఈజ్ రైట్. నాక్రెక్ గారో కాశీ జయంతియా. నాక్రెక్ ఇక్కడే ఉంటుందా ఇక్కడ ఉంటుందా? అంత మరీ అంత వేరియేషన్ ఇవ్వడేమో. ఐ విల్ గో ఫర్ 1 ఆల్సో రైట్, 1 and 3. బెరెల్ రేంజ్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. లాక్ ట్యాక్ లేక్ అంటే కొంచెం నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ లాక్ ట్యాక్ ఉంటే ఎక్కడో బెరెల్ రేంజ్ ఉండాలి నాకు గుర్తు. 1 and 3 ఆప్షన్ లేదా? ఓకే. అగైన్ ఐమ్ సేయింగ్ టు ద వ్యూవర్స్ దట్ ఎందుకు ప్రాక్టీస్ చేస్తానంటే ఇన్ కేస్ 2023 స్టైల్లో వస్తే ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 ఏం చేస్తామని. ఐ విల్ గో ఫర్ అప్పుడు 2 పేర్స్ కదా, బట్ స్టిల్ లెట్స్ సీ వన్స్ మోర్. ఆర్ యూ షూర్ ఆఫ్ 3? డాఫ్లా హిల్స్, నామ్ డాఫా. ఐ హోప్ సో. లెట్ ఇట్ గో రాంగ్. ఐ థింక్ సో. 3 అయితే ఉంది. సో 1 నన్ను తీసే. సో 2 and 3 డెఫినెట్లీ రైట్ అంటున్నాడు వాడే. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? నాక్రెక్. గారో కాశీ జయంతియా. చిన్న ఇన్స్టెంట్ 1 and 3 కరెక్ట్ చెప్పింది కదా. అల్కో ఫర్ సీ. నువ్వేం పెట్టావు? ఏ పెట్టావు? ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. 17th ఆన్సర్ ఇస్ ఏ. ఎందుకు? నోక్రెక్, మేఘాలయ, గారో అని తెలుసు. మిగతా 2 ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ పేర్స్ 2 ఇంటర్చేంజ్ చేస్తాడు. ఓకే, పేర్స్ ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇంటర్చేంజ్ చేయకుండా తప్పిస్తాడు. జనరల్గా ఇంటర్చేంజ్ ఏదో చేస్తాడు. సో పేర్స్లో మాత్రం అరే ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎస్ఎఫ్జీ రాస్తున్నప్పుడు కూడా, ఎస్ఎఫ్జీ అనేది సిమ్యులేటర్ రాస్తున్నప్పుడు ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ ఆల్సో గివింగ్ ద సేమ్ థింగ్. అంటే ఫస్ట్ యూపీఎస్సీ స్టైల్లో ఓన్లీ అండ్ 1 ఓన్లీ చూసావా, సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఈవెన్ మొన్న కూడా అబ్జర్వ్ చేసాం. సో చేంజ్ చేసినప్పుడు 3లో 2 వెళ్ళట్లా. ఎలాంటి పేర్స్కి వెళ్ళినప్పుడు అంటే ఇన్ కేసు లెఫ్ట్ టు రైట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 2కి వెళ్తున్నారు, ఓన్లీ 2కి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు ఇలా పేర్స్ ఇచ్చినప్పుడు మాత్రం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లా పేర్స్ అన్నప్పుడు సింగిల్కి వెళ్తున్నారు. చూద్దాం, ఇంకా మనం వేరే క్వశ్చన్ చేసేటప్పుడు వీ విల్ డెవలప్ దిస్ థింగ్. సో ఇన్ కేసు డెవలప్ అయితే అఫీషియల్ ఇది మనకి పెడదాం, సపరేట్ ప్లేలిస్ట్ పెడదాం, ట్రిక్స్ అక్కడ పెడదాం. అవును, ఇది ఒకటి సపరేట్ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్లోనే రైట్ అవుతున్నాయి చూద్దాం మనం చేసిందో చూద్దాం. ఓకే, రాసుకుంటాను. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఓకే, కన్సిడర్ ది ఫాలోయింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ డైనమిక్ చేంజెస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్? Which of the above are responsible for dynamic changes on the surface? Dynamic surface. Okay. 6లో ఏదో ఒకటి అయితే డెఫినెట్లీ తప్పు ఉంటుంది. ఉన్నాయంటే ఏదో పెంట ఏదో సంథింగ్ ఏదో ఉంది. ప్లేట్ మూమెంట్ సర్ఫేస్ పైన అవుతుందా? అవదు, లోపల ఉంటాయి. బ్రింగింగ్ డైనమిక్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో 4 తీసే. ఆన్సర్ అని ఇచ్చాడు ఆల్రెడీ. 4th ఆన్సర్ ఇచ్చాడుగా ఆడే 1, 3, 5, 6. బట్ జియోథర్మల్ ఎనర్జీ అది కూడా లోపల ఉంటుంది, సర్ఫేస్ పైన ఉంటుంది కదా. జియోథర్మల్ అంటేనే లోపల టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల వచ్చేది. సో ఐ విల్ గో ఫర్ బి. నువ్వేం పెట్టావు? ఐ వెంట్ విత్ సి. ఎందుకు? ప్లేట్ మూమెంట్ అయితే ఉంటుందని తెలుసు. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి అది అంత మరి డైనమిక్ చేంజ్ అన్నాడు కదా. మేబీ చేంజ్ ఉంటుంది కానీ డైనమిక్ చేంజ్ అయ్యే అంత. ఒకసారి డైనమిక్ చేంజ్ అరే ప్లేట్ మూమెంట్ వల్ల కదా నీకు సర్ఫేస్ పైన మూవ్ అయ్యేది. అవును, ప్లేట్ మూమెంట్ ప్లేట్ మూమెంట్ ఉండాలి. 4 అనేది ఉండాలి. అరే ఎందుకు అసలు ఏమని చేస్తున్నా అసలు నేను ఈరోజు. 4 అనేది కంపల్సరీ ఉండాలి. సో బి అండ్ అవుట్ వెళ్ళిపోతుంది. సో మిగిలింది ఏసీడీలో అండ్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ అన్నట్టు కూడా. ఆ రేడియేషన్ నాకు చేంజ్ చేస్తుంది కావచ్చు కానీ మరి డైనమిక్ చేంజ్ చేస్తుంది అనిపించింది నాకు. ఓకే, రేడియేషన్ డైనమిక్ అంతా 9 అనుకుంటున్నాను. ఇంకా ఆన్సర్ సీఏ వాళ్ళు. చూద్దాం ఆన్సర్ ఏం ఇచ్చాడు. 18th ఢిల్లీ ఇచ్చాడు. 18th ఆన్సర్ ఇస్ ఢిల్లీ. సో అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు డైనమిక్ చేంజ్ అనుకుంటే చేంజ్ అని చెప్పుకుంటే బాగుండేది. ఐ థింక్ మనం ఎక్కువ ఆలోచించాం సైన్స్ అంటే. బట్ స్టిల్ ఇన్ని క్వశ్చన్స్ కూడా మనం యూజువల్లీ తప్పులు ఆడేస్తున్నాడు. ఇట్స్ ఓకే. బట్ వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్ ఈజ్ ప్లేట్ మూమెంట్స్ని ఎలిమినేట్ చేయడం అనేది అవుట్ రైట్ బ్లంట్. అది లైక్ కాన్సెప్చువల్లీ హైలీ రాంగ్ ఇది. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. లైక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లైక్ అంతే కదా, కాన్సెప్చువల్ మిస్టేక్ ఇది. అంటే కాన్సెప్ట్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇవాళంతా ఫోకస్ పెడదాం బెటర్. ఏమైంది రా ఇవాళ? ఓకే ఫైన్, డు నాట్ పుష్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ doesn't
అంటే డు నాట్ ఫైండ్ మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేదనుకుంటా. అదే అడిగింది, లేని అడిగాడు. ఓకే, ప్లానింగ్ కమిషన్ లేదు, జోనల్ కౌన్సిల్స్ కాన్స్టిట్యూషన్ బాడీస్లో లేవు అనుకుంటా. 1 to 3 అనుకుంటున్నాను నేనైతే. డెవలప్మెంట్ కౌన్సిల్ కూడా ఉందా నా డౌట్ లేదనుకుంటా. నేనైతే 1 to 3 కాదు, నువ్వే బట్టి. నేను కూడా 1 to 3. అంటే నిజంగా కాన్స్టిట్యూషన్ బాడీస్ ఉంటే మన లక్ష్మీకాంత్లో కాన్స్టిట్యూషన్ బాడీస్ చదువుకుంటాం. అండ్ కాన్స్టిట్యూషన్లో ఏముంది అంటాడు, కాన్స్టిట్యూషన్లో జనరల్గా ఏది అంత మెన్షన్ చేయలేదు అంబేద్కర్ గారు. ఓకే, 19th ఆన్సర్ ఢిల్లీ. ఓకే, 20th ద డిమాండ్ ఫర్ తేబాగా మూమెంట్. డిమాండ్ ఫర్ తేబాగా మూమెంట్ ఇన్ బెంగాల్, తేబాగా అంటే 1/3 వాజ్ ఫర్ ఏది 3 బాగా షేర్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ ఫర్ 1/2 కాదు, గ్రాండ్ ల్యాండ్షిప్ టు పెసెంట్ అండ్ దేవర్ యాక్చువల్ కల్టివేటర్స్ కాదు, 1/3 అని ఉందా లేదు, ఆప్షన్ లేదు. ద అప్రూటింగ్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండ్ ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం సపరేట్గా. ద అప్రూటింగ్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అండ్ ఎండ్ ఆఫ్ సెల్ఫ్ డౌన్ మరీ ఎక్స్ట్రీమ్ ఉంది. రైట్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ కాదు, ద గ్రాంట్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఆఫ్ టు పేషెంట్స్ యాజ్ దే వర్ ది యాక్చువల్ కల్టివేటర్స్ ఆఫ్ ల్యాండ్. రిడక్షన్ ఆఫ్ షేర్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ ఫ్రమ్ 1/2 to 1/3. ఓకే, ఇచ్చాడు కదా, సరిగ్గా చదవలేదు ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఏ, అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. అంతే, తెలియకపోతే టర్ము లైక్ జస్ట్ డూ ఇట్ అంటే అక్కడ హిందీలో ఏం చూసారు, హిందీలో కిసాన్ ఆందోళన్. తేబాగా అని లేదా, తేబాగా, తీబాగా అని ఉంది. తీబాగా బెంగాల్ కి తీబాగా, బేసికలీ ఆందోళన్ కి క్యా మాంగ్ థీ. తీబాగా అంటే 3 బాగా బేసికలీ 1/3 కూడా మేబీ అది బేసిక్ తెలుసు. ఇక్కడ తీబాగా అని ఉంది, తీబాగా, తీబాగా. It's okay. That's all 20. Let's do the next set of 10 questions again. Thank you. Bye bye.